హాయ్ ఫ్రెండ్స్, కలం నా బలం, అక్షరం నా ఆయుధం. నా పేరు అభి ఉప్పుల. కవితా శీర్షిక అనుజీవి. హలో, ఇన్ని రోజులు ఎగిరెగిరి పడి ఇప్పుడెందుకు ఉలికిపడుతున్నావు? నువ్వు అప్పుడు ఇప్పుడు అనుజీవివే. మరిచిపోయావా? గతం గుర్తుకు చేయాలా? ఆ కళ్ళను ఏ పొరలు కమ్మినవో, ఆ గుండెని ఏ నిషి తెరలు దాచినవో, తేనె పూసిన మాటలు పొగడ్తలు, అమాయకత్వాన్ని అలుసుగా చూశావు. అమితమైన గౌరవాన్ని అవహేళన చేశావు. మంచితనానికి మౌనముద్ర వేశావు. సాయం అడిగితే సాకులెన్నో చెప్పావు. ఇప్పుడు నీ గుండెకు గాయమైతే, నీ మనసుకు మాయని మచ్చ వస్తే తెలిసిందా ఆ ప్రయాస విలువ? నిన్ను ప్రాధేయపడ్డ ప్రాణం విలువ? బోధపడిందా? బాధపడిందా? మనసుంటే నీ ఆత్మ సాక్షిని అడుగు. కాలయాపన ఎందుకు చేశానని, కన్నీళ్లు ఎందుకు తెప్పించానని, పగబట్టి ఎందుకు దూరం చేశానని, కాళ్ళ మీద పడినా కనికరించకుండా కడుపు మీద ఎందుకు కొట్టానని, అన్యాయం వైపు ఎందుకు అడుగులేశానని. కాలం కసిగా ఎదురు చూస్తూనే ఉంది. నోరు నాలిక తడిపితేనో, కాళ్ళు చేతులు కడిగితేనో, తలగంగ స్నానాలు చేస్తేనో, దైవాల దర్శనం చేసుకుంటేనో చేసిన తప్పులు తొలగిపోవు. మనసు నిండా అలుముకున్న మలినాలు నిన్ను విడిచిపోవు, వదిలిపోవు. పొగడ్తలు పొందిన చోటే పరువు పోయి, చప్పట్లు కొట్టించుకున్న చోటే చివాట్లు పడుతుంటే, భజన చేయించుకున్న చోటే పరువు పోయి విలపిస్తుంటే, ముఖం చెల్లక మానసిక శోభ పడుతుంటే, అహంకారం అంత పాతాళానికి చేరినప్పుడు ఎదుటివారి గుండె గోస ఎరుకవుతుంది. తల పొగరు తలదించుకొని పొరపాటు అనుకుంటుంది. మాటలు మన్నలతో కట్టుకున్న కలల సౌధం ఒక్కొక్కటిగా కూలిపోతుంటే, కాలం దోషిగా నిలబెడితే కన్నీరు కరుస్తావెందుకు? కుమిలి కుమిలి ఏడుస్తావెందుకు? ఇప్పటికైనా తెలుసుకో. కట్టుకున్న కంచెలను తెంచుకో. మనిషిగా మిగిలిపోతావు, మంచిగా నిలిచిపోతావు. పశ్చాత్తాపమే నీ ప్రాయశ్చిత్తం.